నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే వర్మీ కంపోస్టింగ్ అండ్ స్వయం ఉపాధి మార్గం ఎలా చేసుకోవచ్చు, రైతులకి ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తే బాగుంటుంది అనే విషయం పైన ఈరోజు మనకు మాట్లాడడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సాధ్వి గారు. కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి అసలు వ్యవసాయ వ్యర్థాలను అసలు పర్యావరణానికి హాని కలగకుండా ఉపయోగకరమైన అంటే వాటిగా మార్చడానికి ఎలాంటి పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఓకే మేడం, ఇప్పుడు మనము వ్యవసాయ వ్యర్థాలు అని అంటున్నాం. మనం వ్యవసాయంలో పంట కోత అనేది చేపట్టిన తర్వాత వివిధ రకాలైన పంట అవశేషాలు అనేటివి వస్తున్నాయి. అంటే వ్యవసాయ పంటలు కానీ, లేకపోతే కూరగాయలు కానీ, లేకపోతే పండ్ల మొక్కలు కానీ, ఇలా పండ్ల తోటలు కానీ, వీటన్నిటి నుంచి కూడా మనకి వివిధ రకాలైన పంట అవశేషాలు అనేటివి వస్తున్నాయి. సో పంట అవశేషాలు అంటే గడ్డి కానీ, కొమ్మలు కానీ, లేకుంటే ఆకులు కానీ, ఇవన్నీ కూడా మనము పంట అవశేషాల కిందనే పరిగణిస్తున్నాం. సో ఇన్ని పంట వ్యర్థాలు అనేటివి మనకి మన భారతదేశంలో సంవత్సరానికి 500 నుంచి 750 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు అనేటివి మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ వ్యవసాయ వ్యర్థాల నుంచి మనం చూసుకున్నా కూడా మనకి సంవత్సరానికి 4.5 మిలియన్ టన్నుల వ్యర్థాలు అనేటివి మనకు వస్తున్నాయి. అంటే మనం ఈ వ్యర్థాల నుంచి పోషకాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయి, 4.5 మిలియన్ టన్నుల పోషకాలు అనేటివి మనకు వస్తున్నాయి. కానీ అదే క్రమంలో మనం సంవత్సరానికి 2 నుంచి 2.5 మిలియన్ టన్నుల వరకు యూరియా అనేది మన దేశంలో రైతులు, మన రాష్ట్రంలో రైతులు అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు పంట వ్యర్థాలలో ఉన్న పోషక లభ్యత అనేది అవగాహన లేకపోవడం వల్ల, సో ఈ పంట వ్యర్థాలను అన్నిటిని కూడా రైతులు అనేవాళ్ళు కాల్ చేసి మళ్ళీ అదనంగా ఈ పోషకాలకు లభించే ఎరువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో చాలామంది రైతులు కూడా ఈ వరి పంట కోసిన అనంతరం ఈ కొయ్యకాలను కాల్ చేయడం, మొక్కజొన్న పంట తర్వాత అలాగే కంది కట్టెలను, అలాగే పత్తి కట్టెలను కూడా కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పంట అవశేషాల్లో చాలా వరకు మనకి సేంద్రియ కర్బనం కానీ, పోషకాలు అయినటువంటి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, అలాగే సూక్ష్మ పోషకాలు జింక్, ఐరన్, కాపర్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకి నేలకి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇవేంటి అంటే ఇలా మనము ఈ వ్యర్థాలను కాల్చడం వల్ల చాలా రకాలైన నష్టాలు అనేటివి జరుగుతున్నాయి పర్యావరణానికి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ పంట అవశేషాలను కాల్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కాల్చినప్పుడు ఈ స్మోక్ అనేది గాలిలోకి విడుదలై గాలి కాలుష్యం అనేది జరుగుతుంది. హానికరమైన వాయువులు విడుదల కావడం అనేది జరుగుతుంది. తద్వారా మానవులకు ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే నేల కూడా కాలుష్యం జరుగుతుంది. సో ఎలాగంటే ఇప్పుడు మనము కాల్చివేసినప్పుడు, పంట వ్యర్థాలు కాల్చినప్పుడు భూమి లోపల సూక్ష్మజీవులు, అనేక రకాలైన మేలు చేసే సూక్ష్మజీవులు అనేటివి చనిపోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సూక్ష్మజీవులు కూడా మనకి నేలలో ఎలాంటి ప్రక్రియ జరగాలన్నా కూడా ఈ సూక్ష్మజీవులు అనేటిది చాలా అవసరం మనకి. కానీ ఈ చర్యల వల్ల ఈ సూక్ష్మజీవులు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అలాగే నీరు కూడా కాలుష్యం అవుతుంది. సో ఇన్ని అనర్థాలకి ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల ఇన్ని అనర్థాలు అనేటివి జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి పంట వ్యర్థాలను ఉపయోగకరమైన ఎరువులుగా మార్చడానికి కూడా మనకి చాలా ప్రక్రియలు అనేటివి, కొత్త సాంకేతికత అనేటివి కూడా మనకు వచ్చాయి. సో ఉదాహరణకు మనకు చూసుకున్నట్టయితే బయోచార్ అంటున్నాం. సో ఈ బయోచార్ని ఏంటంటే ఈ పంట అవశేషాలని మనము నిర్ణీత సమయంలో కాల్చి మనం దాని నుంచి కార్బన్ పదార్థాన్ని తయారు చేసుకోవడమే మనం ఈ బయోచార్ అని అంటున్నాము. సో ఇది కూడా నేలలో సేంద్రియ కర్బనాన్ని బాగా పెంచుతుంది. అలాగే కంపోస్టింగ్ అంటున్నాము. సో ఈ మన పశువుల పేడ కానీ, వ్యర్థాలు, పంట వ్యర్థాలు, సో ఇవన్నీ కూడా ఒక కుప్పలాగా వేసుకొని మనము దాన్ని ఒక 10-15 రోజులు అలా వదిలేసి మనం దాన్ని కుళ్ళింపజేసి మనం కంపోస్ట్ లాగా రెడీ చేసుకోవచ్చు సాధారణ కంపోస్టింగ్ పద్ధతిలో. అది కాకుండా మంచిగా ఆ సేంద్రియ కర్బనం అలాగే పోషకాలు లభించేటువంటి ఎరువు తయారు చేసుకోవడానికి మనకు వర్మీ కంపోస్టింగ్ కూడా చాలా బాగుంటుంది రైతులు చేసుకోవడానికి. సో ఈ వర్మీ కంపోస్టింగ్లో ఏంటంటే మనము ఈ వానపాములను ఉపయోగించి మనము సేంద్రియ పదార్థాన్ని వానపాములను ఉపయోగించి ఎరువులాగా తయారు చేసుకుంటాం. సో దీని ద్వారా మనకి నేలకి సేంద్రియ కర్బనాన్ని పెంచడంతో పాటు
పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. సో ఈ రకంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, అలాగే మంచి ఆదాయం కూడా రైతులు పొందవచ్చు. అసలు ఈ వర్మీ కంపోస్టింగ్ అంటే ఏంటి అంటారు? సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వర్మీ కంపోస్ట్ సాధారణ కంపోస్ట్ లాగా కాకుండా ఈ కుళ్ళిన సేంద్రియ పదార్థం మీద మనము ఒక ప్రత్యేక రకమైన వానపాములను ఉపయోగించి మనము దాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియనే మనం ఈ వర్మీ కంపోస్టింగ్ అనేది అంటున్నాం. సో ఈ వర్మీ కంపోస్ట్లో ముఖ్యంగా ఏంటంటే వానపాములు మొదటగా మనము ఇచ్చిన సేంద్రియ పదార్థాన్ని తినడం అనేది జరుగుతుంది. సో అది తిన్నప్పుడు ఆ సేంద్రియ పదార్థాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము మెకానికల్ బ్రేక్ డౌన్ అని అంటాం. సో ముందుగా తీసుకున్న ఆహారాన్ని వికటింపజేస్తుంది, చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. సో ఇలా మెకానికల్ బ్రేక్ డౌన్ చేసిన అనంతరం అది సేంద్రియ వ్యర్థం అనేది వానపాము కడుపులోకి వెళ్తుంది. సో దాని కడుపులోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఎంజైమ్స్, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటివన్నీ కూడా ఏదైతే సేంద్రియ పదార్థాన్ని తీసుకుందో అది సంక్లిష్టంగా ఉంటుంది. సో ఆ సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాన్ని సరళమైన పోషకాలుగా వికటింపజేయడం అనేది జరుగుతుంది. సో సరళమైన పోషకాలు అంటే మొక్క తీసుకునే ఫామ్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇందులో డిఫరెంట్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి, సెల్యులోజ్. సో ఇలాంటి ఎంజైమ్స్ ద్వారా ఈ వ్యర్థాలను అది సరళమైన పోషకాలుగా వికటింపజేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత, ఇలా డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఈ వానపాములు ఈ పోషకాలతో నిండినటువంటి ఎరువును విసర్జించడం అనేది జరుగుతుంది. సో ఈ విసర్జించిన వ్యర్థాన్ని మనము ఈ క్యాస్టింగ్స్ అంటాం, వర్మీ క్యాస్టింగ్స్. సో ఇది మనం పోషకాలతో నిండి ఉన్న వర్మీ కంపోస్టింగ్ ఎరువు. సో ఈ వర్మీ కంపోస్ట్లో చాలా రకాలైన సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఉంటాయి, అలాగే సేంద్రియ కర్బనం కూడా మనకి నేలకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనకి సేంద్రియ వ్యర్థాలకు సంబంధించి వర్మీ కంపోస్టింగ్ ఎట్లా అంటే దానికి ఉపయోగపడుతుంది అంటారు? మనము ఇప్పుడు అనుకున్నట్లుగా ఇప్పుడు వానపాము లోపల జరిగే ఈ ప్రక్రియ అంతా కూడా మనకి ఈ తీసుకున్న వ్యర్థాలలో పోషక లభ్యతను మెరుగుపరుస్తుంది. సో నేలలో సేంద్రియ కర్బనం పెంచి అలాగే మొక్కకు కూడా పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, అలాగే సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా మొక్కకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ సమయం అందుబాటులో ఉండే విధంగా ఈ వర్మీ కంపోస్ట్ అనేది చేస్తుంది. అలాగే ఈ వర్మీ కంపోస్ట్ ముఖ్యంగా ఏంటంటే నేలలో భూసారాన్ని పెంచుతుంది, నేలకు మేలు చేసే సూక్ష్మజీవులను అనేటిది పెంచి అలాగే నత్రజనిని స్థిరీకరించుకోవడం కానీ, మొక్కలకు అందజేయడం కానీ ఇలాంటి ప్రక్రియను అనేది వేగవంతం చేస్తుంది. అండ్ అలాగే గాలి ప్రసరణని కూడా పెంచుతుంది. మట్టి లోపల గాలి సూక్ష్మజీవులకు కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి నేల లోపల ఇది గాలి ప్రసరించే శక్తిని కూడా పెంచుతుంది. అలాగే నీటిని నిల్వ చేసుకునే శక్తిని కూడా పెంచుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటాము. సో దీన్ని నీటిని నిల్వ చేసుకునే శక్తిని కూడా పెంచి ఎప్పుడైనా మనకి పంటలకి డ్రాట్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని కూడా ఇది పెంచుతుంది. అండ్ అలాగే మన నేల లోపల ఎప్పుడైతే ఈ వర్మీ కంపోస్టింగ్ వేసామో అది మొలక శాతం పెంచడంతో పాటు పంట పెరుగుదలకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కోసం ఈ వానపాములు ఎలాంటి రకాలు ఉంటాయి, వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఓకే, మనం ఈ వర్మీ కంపోస్టింగ్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రత్యేక రకమైన వానపాములను ఉపయోగిస్తాము. సో దీనికి వర్మీ కంపోస్టింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఎపిజాయిక్ ఎర్త్వామ్స్ని వాడతాము. సో ఇందులో 3 రకాలైన టైప్స్ ఆఫ్ ఎర్త్వామ్స్ ఉంటాయి. సో ఎపిజాయిక్, ఎండోజాయిక్, అలాగే అనెసిక్ టైప్ ఆఫ్ ఎర్త్వామ్స్ అనేటివి ఉంటాయి. సో ఇందులో వర్మీ కంపోస్టింగ్లో ముఖ్యంగా యూజ్ చేసేటివి ఎపిజాయిక్ ఎర్త్వామ్స్. సో ఎపిజాయిక్ ఎర్త్వామ్స్ అంటే ఈ వానపాములు భూమి యొక్క పై పొరలో ఉంటూ ఆహారాన్ని, కుళ్ళిన సేంద్రియ పదార్థాన్ని తీసుకుంటూ మనం ఏదైతే వ్యర్థ పదార్థాన్ని అందిస్తామో దాన్ని మనము సేంద్రియ ఎరువుగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇందులో ఈ ఎపిజాయిక్ వానపాములు మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 రకాలు: యూడ్రిల్లస్ యూజినే, ఇయోసినా ఫీటిడా అండ్ అలాగే పెరియానిక్ ఎక్స్కవేటస్. సో ఈ 3 రకాలైన వానపాములు అనేటివి ఉంటాయి. సో ఇందులో మనము ఇసినా ఫైటిడా అంటే రెడ్ ఎర్త్వామ్ అని అంటాము. సో వీటిని ఎక్కువగా మనకు వర్మీ కంపోస్టింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ ఎర్త్వామ్స్ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మనం సేంద్రియ వ్యర్థాన్ని అందిస్తున్నామో అది ఎక్కువగా తీసుకొని మనకి ఎరువుగా తొందరగా వేగవంతంగా ఎరువుగా కన్వర్ట్ చేస్తుంది ఈ టైప్ ఆఫ్ ఎర్త్వామ్. సో ఇది ఎర్త్వామ్ మనం సైజు కనుక చూసుకున్నట్లయితే 3 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే బరువు కూడా ఒక 0.5 గ్రామ్ దాకా బరువు ఉంటుంది.
సో ఇది మనకి 50 నుంచి 55 రోజుల లోపు లైఫ్ సైకిల్ని, తన జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే 3 రోజులకు ఒకసారి ఒక కక్కుని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా వేగవంతంగా ఎరువును అనేటిది మార్చుతాం కాబట్టి ఈ ఎపిజోయిక్ ఎర్త్వామ్స్ని మనము ముఖ్యంగా వర్మీ కంపోస్ట్లో యూజ్ చేస్తాము. సో ఇంకొకటి ఏంటంటే ఎండోజాయిక్ ఎర్త్వామ్స్. సో ఈ వానపాములు, ఈ ఎర్త్వామ్స్ అనేటివి భూమి లోపలి పొరల్లో ఉంటూ గుంతలు, ఈ లేయర్స్గా చేస్తూ గుంతలు తవ్వుతూ గాలి ప్రసరణ అనేది బాగా ఉండేలా చేస్తుంది. అలాగే భూమి లోపల ఉండే సేంద్రియ పదార్థాన్ని తింటూ ఇది జీవించడం అనేది జరుగుతుంది. అలాగే అనెసిక్ ఎర్త్వామ్స్ అంటాం. ఇది గుంతలుగా చేస్తుంది, నేల లోపల ఉంటూ ఇవి గుంతలుగా చేసుకుంటూ అక్కడ ఉన్న సేంద్రియ పదార్థాన్ని తింటూ జీవించడం అనేది జరుగుతుంది. సో ఈ 3 టైప్ ఆఫ్ ఎర్త్వామ్స్లో కూడా మనం ఎపిజోయిక్ ఎర్త్వామ్స్ని ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువును తయారు చేసుకోవడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. వానపాముల ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి అంటారు? సో ముఖ్యంగా వానపాముల వాతావరణం విషయానికి వస్తే, ముఖ్యంగా మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఈ వానపాములు ఎక్కువ వేడిని తట్టుకోలేవు. సో ఈ వేడిని తట్టుకోలేవు కాబట్టి మనము వాటికి షెల్టర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అంటే నీడను కంపల్సరీ ఇవ్వాలి వాటికి. అంటే ఏదైనా ఇప్పుడు అంటే సిమెంట్ రేకులతో తయారు చేసుకున్న రూఫ్ అయినా, లేకపోతే మనం యాస్బెస్టాస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మామూలుగా పెంకులతోని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలాగే వరిగడ్డి కానీ ఇలా ఏదైనా ఏ మెటీరియల్తోనైనా కూడా మనము ఈ వానపాములకు ముందుగా ఒక షేడ్ అనేది ఇవ్వాలి. నీడ అనేది చాలా అవసరం. అండ్ అలాగే అధిక వేడిని కూడా వానపాములు తట్టుకోలేవు. సో వేడికి, హీట్కి ఇవి చనిపోవడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే వాటర్ కంటెంట్కి వస్తే ఎక్కువ నీటిని కూడా ఇవి తట్టుకోలేవు. ఎక్కువ నీరు ఎక్కువైపోతే కూడా లోపల గాలి అందక కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అయిపోయి సో వానపాములు చనిపోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఏదైతే వర్మీ బెడ్ అంటున్నామో, సో ఇందులో ముఖ్యంగా ఒక 50% వరకు తేమ ఉండేలాగా చూసుకోవాలి. సో అంతకంటే ఎక్కువైపోతే వాటికి శ్వాస అనేది సరిగ్గా, ఆక్సిజన్ అనేది సరిగ్గా అందక వానపాములు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత కూడా మనకి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటే మనకి అత్యుత్తమమైన ఫలితాలు అనేటివి వస్తాయి. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే కూడా కొన్ని రకాలైన వానపాములు తట్టుకోగలవు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఒక 30 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు మనము ఆ వర్మీ బెడ్స్ని మెయింటైన్ చేయగలిగితే మనకి ఈ వానపాముల ఎరువు తొందరగా మంచి క్వాలిటీ వానపాముల ఎరువు తయారు కావడానికి అవకాశం ఉంటుంది. అసలు వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి మామూలుగా? ఓకే, అయితే ఈ వర్మీ కంపోస్టింగ్ విషయానికి వస్తే మనము విలేజెస్లో చూస్తూ ఉంటాము. సో చాలా వరకు ఎవరైతే క్యాటిల్, ఈ పశువులు ఉండే రైతులు వాటి నుంచి వచ్చిన పేడని, అలాగే పంట యొక్క అవశేషాలని బయట ఎండకి, వర్షానికి అట్లా వదిలేస్తూ ఉంటారు. సో అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అందులో ఉన్న పోషకాలు కానీ అన్నీ పోయేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఈ ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా, వర్మీ కంపోస్టింగ్ ద్వారా మనం ఆ సేంద్రియ పదార్థాలలో ఉన్న పోషకాలను కాపాడుకోవచ్చు. సో దీనికి ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్టింగ్కి మనము ముందుగా ఏంటంటే ఈ సేకరించిన సేంద్రియ వ్యర్థాన్ని ప్రీ డికంపోజిషన్ అనేది చేయాలి. సో ప్రీ డికంపోజిషన్ విషయానికి వస్తే మనము ముందుగా ఈ వానపాముల ఎరువు కావాల్సినవి పశువుల పేడ, అలాగే సేంద్రియ వ్యర్థాలు, పంట అవశేషాలు, సో ఇవన్నీ ఖచ్చితంగా వానపాములు ఇవన్నీ అవసరం. సో ముందుగా మనం సేకరించిన పేడని, అలాగే వ్యర్థ పదార్థాలని మనం మినిమం ఒక 10 నుంచి 15 రోజుల వరకు కూడా ఆరుబయట, అంటే ఎండలో కాదు, నీడ ఉన్న ప్రాంతాలలో మనము వీటిని ప్రీ డికంపోజిషన్ అనేది చేసుకోవాలి. అంటే కుళ్ళబెట్టాలి. అంటే వర్మీ బెడ్స్కి ట్రాన్స్ఫర్ చేసే కంటే ముందే ఒక 15 నుంచి 20 రోజులు మనము ఈ సేంద్రియ పదార్థాలను పాక్షికంగా కుళ్ళబెట్టుకోవాలి. దాని మీద గోనె సంచులు కప్పి, అలాగే లేకపోతే ఎండుటాకులు ఇవన్నీ కప్పేసి మనము పాక్షికంగా డికంపోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా పాక్షికంగా కుళ్ళిన ఈ సేంద్రియ వ్యర్థాలను మనము తర్వాత వర్మీ బెడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వర్మీ బెడ్స్కి ముఖ్యంగా ఒక షెడ్, మనం ముందుగా అనుకున్నట్టే సో రైతులు తమ ఆర్థిక స్తోమతని బట్టి ఎలాంటి షెడ్ అయినా నిర్మాణం చేసుకోవచ్చు. సో సిమెంట్, లేకపోతే యాస్బెస్టాస్ రేకులతోని, లేకపోతే కొంతమంది చెట్టు నీడలో కూడా చేస్తున్నారు, టార్పాలిన్ కవర్స్ మీద కూడా చేస్తున్నారు, అలాగే గడ్డితో కప్పుతున్నారు. సో ఇలా మనము లో కాస్ట్లో, అలాగే మనం పోషకాలు ఎక్కడ కూడా నష్టపోకుండా మనము ఈ
ఇలాంటి వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఇలా డికంపోజ్ అయిన తర్వాత మనం ఈ వర్మీ బెడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఈ వర్మీ బెడ్స్లో మనము కింద లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ మీద ఎండుటాకులు అనేటివి వేసుకోవాలి. సో ఎండుటాకులు లేకుంటే మన కానుగాకులు, ఎండిన వేపాకులు ఇవన్నీ వేసుకోవడం ద్వారా ఇసుక, మొదటి లేయర్ ఇసుక వేసుకోవాలి. ఆ తర్వాత ఈ వేపాకులు, ఈ కానుగాకులు ఇవన్నీ వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే ఏంటంటే గాలి ప్రసరణ, ఈ వానపాములకి గాలి అనేది బాగా ప్రసరించడం దానికి అవకాశం ఉంటుంది. సో ఈ వేపాకులు ఇవన్నీ ఎందుకు వేస్తామంటే మనము ఈ వానపాములు అనేటివి వేసిన తర్వాత వీటికి చాలా రకాలైన బెడద అనేది ఉంటుంది. పక్షుల నుంచి కానీ లేకుంటే పాములు, ఎలుకలు, కోళ్ళు ఇవన్నీ కూడా వానపాములను తినడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి మనము ఈ వేపాకుని కానీ గానుగాకుని కానీ వీటిని ఈ లేయర్గా వేస్తాము. సో ఈ ఆకులు వేసిన తర్వాత మనము ఏదైనా పంట అవశేషాలను, వరిగడ్డిని వేసుకుంటాం. మామూలుగా మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే వరిగడ్డిని మొదటి లేయర్గా వేస్తాము. ఆ తర్వాత ఈ గడ్డిని వేసిన తర్వాత ఈ సేంద్రియ వ్యర్థాలను, ఈ కుళ్ళిన పశువుల పేడని అలాగే సేంద్రియ వ్యర్థాలను పొరలుగా వేసుకుంటూ వెళ్ళాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి కూడా మనము ఈ పేడ నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. సో ఈ పేడ నీళ్లు చిలకరించడం ఎందుకు అని అంటే మనం పెట్టిన వర్మీ బెడ్స్లో పెట్టిన సేంద్రియ పదార్థం అంతా కూడా మంచిగా కుళ్ళి సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడానికి మనం ఈ పేడ నీళ్ళు అనేటివి చిలకరిస్తూ ఉంటాము. సో ఇలా మనము 2 అడుగుల ఎత్తు వరకు, మ్యాక్సిమం 2 అడుగుల ఎత్తు వరకు మనం ఈ కంపోస్ట్కి యూజ్ చేసే సేంద్రియ పదార్థాన్ని అంతా నింపుకోవాల్సి ఉంటుంది. సో ఇలా నింపుకున్న తర్వాత మనము ఒక 20 నుంచి 25 రోజుల వరకు దాని మీద, ఆ బెడ్ మీద వాటర్ అనేది చల్లుతూ ఉండాలి. సో తేమ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఈ 20 నుంచి 25 రోజుల వరకు కంప్లీట్గా మనం ఏదైతే సేంద్రియ పదార్థం దాంట్లో నింపుతున్నామో అదంతా కంప్లీట్గా కుళ్ళిపోతుంది. సో ఇలా కుళ్ళిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఏదైతే మనం ఎపిజాయిక్ ఎర్త్వామ్స్ అన్నాము, సో ఇసినా ఫాయిటిడా కానీ లేకపోతే యూట్రిలస్ యూజినే, పెరియానిక్ ఎక్స్కవేటర్స్, ఇందులో ఏ స్పీషీస్ అయినా కూడా మనము దీంట్లో యూస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ ఎర్త్వామ్స్ని మనము ఈ కంపోస్ట్ మీద చిన్న కర్ర సహాయంతో చిన్న గుంతలు అనేటివి చేసుకొని వానపాములను అందులో వేసేసి మట్టితో ఈ సేంద్రియ వ్యర్థంతో కప్పేసేయాలి. సో ఇలా 20 నుంచి 25 రోజుల తర్వాత వానపాములు అనేటివి వేసుకున్న తర్వాత మనము గోనె సంచులతో కప్పేయాలి. సో ఇలా గోనె సంచులతో కప్పేసిన తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్నాం వానపాములకి తేమ ఉండాలి. సో వాటర్ కంటెంట్ కూడా మరీ ఎక్కువ కాకుండా వాటికి మినిమం చల్లదనం అనేది ఉండాలి, తేమ మెయింటైన్ చేయాలి. సో కాబట్టి సమ్మర్లో అయితే మనము రోజుకి 2 సార్లు పొద్దున్న సాయంత్రం వాటర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో అలా మనం ఒక 30 రోజుల పాటు మనం వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మనము 20 ఎర్త్వామ్స్ బెడ్లో వేసిన తర్వాత 20 రోజుల వరకు 30 రోజుల వరకు వాటరింగ్ ఇచ్చిన తర్వాత మనకి వ్యర్థం ఎరువు ఏదైతే ఉందో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారైందని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, సో ఇదంతా కూడా మనం ఇచ్చిన సేంద్రియ వ్యర్థం అంతా కూడా గుళికల రూపంలో తయారవుతుంది. సో ఈ గుళికల రూపంలో వెయిట్ తక్కువగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే దాని వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఎలాంటి దుర్వాసన అనేది దానికి ఉండదు. సో ఇలా వర్మీ కంపోస్ట్ రెడీ అయిన తర్వాత ఈ వానపాములన్నీ కూడా తేమను వెతుక్కుంటూ కింది లేయర్కి అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా వానపాములు కింది లేయర్కి వెళ్ళిపోయిన తర్వాత మనము వాటరింగ్ అనేది ఆపేసేయాలి. సో వాటరింగ్ ఒక వారం రోజుల ముందు వాటరింగ్ అనేది ఆపేస్తే మనకి ఈ వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. సో ఇలా మనం తయారైన వర్మీ కంపోస్ట్ని లేయర్స్గా తీసి మనం దాన్ని మళ్ళీ 2 mm సీవింగ్ జల్లెడతోని జల్లించుకోవాల్సి ఉంటుంది. సో వ్యర్థాలు అనేటివి ఏమీ రాకుండా మనం ఈ జల్లెడతోని జల్లించుకొని మంచి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ అనేది మనము బ్యాగింగ్ చేసేసి సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి 1 టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి అసలు బేసిక్గా ఏ పదార్థాలు కావాలి, ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? సో మనకు 1 టన్ను వర్మీ కంపోస్ట్ కావాలంటే మనం చూసుకున్నట్లయితే బెడ్స్ విషయానికి వస్తే మనం ఒక 10 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 2 అడుగుల ఎత్తు. సో ఈ పరిమాణం కనుక మనం చూసుకున్నట్లయితే దీని నుంచి మనము 1 టన్ను వర్మీ కంపోస్ట్ అనేది సేకరించవచ్చు. సో ఈ పరిమాణంకి కనుక మనం చూసుకున్నట్లయితే 1 టన్ను వర్మీ కంపోస్ట్ మనం ఉత్పత్తి చేయాలంటే దానికి మినిమం ఒక 2 టన్నుల వ్యర్థాలు అనేటివి అవసరమవుతాయి. సో ఈ 2 టన్నుల వ్యర్థంలో పశువుల పేడ అలాగే పంట అవశేషాలు, పశువుల పేడ 1 టన్ను తీసుకుంటే అలాగే వ్యర్థాలు కూడా ఒక 1/2 టన్ను నుంచి 1 టన్ను వరకు మనకు పంట వ్యర్థాలు అనేటివి అవసరమవుతాయి.
సో అలాగే ఈ పంట వ్యర్థాలతో 2 టన్నుల పంట వ్యర్థాలతో పాటు మనము ఎర్త్వామ్స్ అంటే ఒక 1000 నుంచి 1500 ఎర్త్వామ్స్ మనం ఒక చదరపు మీటర్కి వదులుకోవాల్సి ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్లో కూడా మనం 2 నుంచి 3 కేజీల ఈ వానపాములను అనేటివి విడుదల చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనము దీంతో పాటు లేబర్ ఛార్జెస్ అనేటివి కూడా అవుతూ ఉంటాయి. సో మనం ఈ 1 టన్ను వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేయాలంటే మనకి వానపాములు అంటే మనం ఇప్పుడు కేజీ వానపాములు చూసుకుంటే 150 రూపాయల నుంచి 170 రూపాయల వరకు ఫార్మర్కి అందిస్తున్నారు. సో ఇలా మనము పశువుల పేడని, పంట వ్యర్థాలని, అలాగే వానపాములను ఇవన్నిటిని సేకరించినట్లయితే మనకి ఈ 14x2 ఈ పరిమాణం గల బెడ్కి మనకు 1 టన్ను వర్మీ కంపోస్ట్ అనేది ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. వర్మీ కంపోస్టింగ్ ఎలా చేయాలి, వర్మీ కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలి, అసలు వర్మీ కంపోస్టింగ్ అంటే ఏంటి, స్వయం ఉపాధి మార్గం అంటే ఇలాంటికి సంబంధించిన విషయాలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు కూడా అందిస్తున్నారు డాక్టర్ సాధ్వి గారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. భారతదేశ మృత్తిక వ్యవస్థ సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో నేలలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని 1956లో ఏర్పాటు చేశారు. మృత్తిక లేదా నేలలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకే చోట ఉండే నేలలను స్థానబద్ధ మృత్తికలని, ఏర్పడ్డ చోటు నుండి మరో చోటుకు మారే మృత్తికలను స్థాన చలన మృత్తికలని అంటాము. ఇందులో ఉరవ నేలలు వ్యవసాయ అనుకూలం ఉంటాయి. ఉసర నేలలు వ్యవసాయానికి అంతగా ఉపయోగంగా ఉండవు. భారతదేశంలో 1893లో తొలుత ఓల్కర్ మృత్తికలను 4 రకాలుగా విభజిస్తే 1953లో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నేలల ఆవిర్భావం, ఉనికి, రంగు ఆధారంగా మృత్తికలను 8 రకాలుగా వర్గీకరించింది. ఒండ్రుమట్టి నేలలు నదుల నిక్షేపాల వలన ఏర్పడే అత్యంత సారవంతమైనవి. ఇవి దాదాపు 42% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. భౌగోళికంగా నదీ తీరాల్లో ఉంటాయి. నవీన ఒండ్రు నేలలను ఖాదరని, ప్రాచీన ఒండ్రు నేలలను భంగరని పిలుస్తారు. ఈ నేలల్లో ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపించి పొటాష్, సున్నం తగినంత మోతాదులో ఉంటాయి. దాదాపు అన్ని రకాల పంటలకు ఇవి అనుకూలం. ఎర్ర నేలలు ఇవి భారతదేశంలో విస్తీర్ణం పరంగా దాదాపు 18.91% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు గ్రానైట్ శిలలు లేదా రూపాంతర శిలలు శిథిలమవ్వడం వలన ఏర్పడును. దీనిలో అధికంగా ఉన్న ఐరస్ ఆక్సైడ్ కారణంగా ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, నత్రజని లోపంతో నీటిని ఎక్కువగా పీలుస్తూ తక్కువ సారవంతమైనవి. ఈ నేలలు కూడా పంటలకు అనుకూలమైనవి. మూడవ రకం నల్ల నేలలు. నీరు తక్కువ పీల్చే సారవంతమైన నల్లరేగడి నేలలు అని కూడా అంటారు. విస్తీర్ణం పరంగా దాదాపు 15.29% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. బసాల్టిక్ శిలలు శైథిల్యం చెందడం వలన ఈ నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇవి నల్లగా ఉండడానికి కారణం టైటానిఫెరస్, మాగ్నెట్ లవణాలు ఉండడం, కాల్షియం, పొటాషియం తగినంత మోతాదులో, నత్రజని, ఫాస్ఫరస్ లోపించి ఉంటాయి. ఈ నేలల్లో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపు వంటి పంటలు అధికంగా పండిస్తారు. జిగురు నేలలు వీటినే లాటరైట్ నేలలు అంటారు. విస్తీర్ణం పరంగా 3% ఆక్రమించి ముదురు ఎరుపు, ఇటుక రంగులో కనిపిస్తాయి. ఇవి ఐరస్ ఆక్సైడ్, అల్యూమినియం సమ్మిళితంలో ఏర్పడతాయి. ఇవి తూర్పు, పశ్చిమ కనుమలలో వింధ్య, సాత్పురా పర్వతాల వద్ద కనిపిస్తాయి. ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలించినప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా కాఫీ, టీ, రబ్బర్, జీడిపప్పు మొదలైనవి పండుతాయి. ఎడారి నేలలు వార్షిక వర్షపాతం
70 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఎడారి నేలలు విస్తరించి ఉంటాయి. ఈ నేలలు శిలలు భౌతిక శైథిల్యం చెందడంతో ఏర్పడతాయి. ఈ నేలల్లో ఫాస్ఫరస్ సమృద్ధిగా, నత్రజని, జీవ సంబంధిత పదార్థాలు తక్కువగా ఉంటాయి. బార్లీ పంటకు అనుకూలం. అటవీ నేలలు ఇవి అటవీ లేదా పర్వత శ్రేణీయ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి. హ్యూమిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల కాఫీ, టీ వంటివి పండిస్తారు. పీట్ నేలలు ఇవి బొగ్గు ఆవిర్భావ క్రమంలో మొదటి దశ. ఎక్కువగా భూగర్భ ప్రాంతంలో ఉన్నాయి. భారతదేశ మృత్తిక వ్యవస్థ. సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా తిరిగి రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వర్మీ కంపోస్టింగ్, స్వయం ఉపాధి మార్గం, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ అంశం పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఈ వర్మీ కంపోస్ట్ పోషక విలువలు ఎలా ఉండాలి అంటారు? సో ముఖ్యంగా మనము రైతులు ఇప్పుడు ఎక్కువ యూరియాని కొనుగోలు చేస్తున్నారు. సో యూరియా షార్టేజ్ అనేది కూడా మనకి ఉన్న తరుణంలో కూడా యూరియా అనేది ఖచ్చితమైన ఎరువుగా భావించి వాళ్ళు యూరియా అనేది కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా యూరియా, డిఏపి, ఎంఓపి ఇలాంటి రసాయన ఎరువులు అనేది వాడుతున్నారు. నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ పోషకాలను అందించడానికి ఇవే ప్రధానమైన రసాయనంగా వీళ్ళు వాడడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్ట్ అనేది దీనిలో లభించే పోషకాల గురించి రైతులకు సరైన అవగాహన అనేది లేక సో ఈ పంట వ్యర్థాలన్నిటినీ కూడా వాళ్ళు కాల్చేసి మళ్ళీ అదనంగా ఎరువులు అనేటివి కొనుగోలు చేస్తున్నారు. సో ఈ వర్మీ కంపోస్టింగ్లో ముఖ్యంగా మనం పోషకాల విలువలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఏదైతే యూరియాని మనము సాయిల్లో వేస్తున్నామో సో అలాంటప్పుడు అది నత్రజనిని మొక్కకు అందిస్తుంది, తక్షణంగా అందించి మొక్క పచ్చగా మారుతుంది. కానీ మట్టిలో ఎలాంటి సేంద్రియ కర్బనం అనేది కూడా యాడ్ అవ్వదు. కాబట్టి సేంద్రియ కర్బనం నేలకు సేంద్రియ కర్బనాన్ని అందించి సూక్ష్మజీవులను పెంపొందించడానికి ఈ వర్మీ కంపోస్టింగ్ అనేది ఎంతో ఉపయోగకరం. సో ఈ వర్మీ కంపోస్టింగ్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఒక టన్ను వర్మీ కంపోస్ట్లో 200 నుంచి 250 కిలోల సేంద్రియ కర్బనం అనేది ఉంటుంది. సో ఈ సేంద్రియ కర్బనం ఏంటంటే మట్టికి మంచి పోషణ అనేది ఇస్తుంది. సో ఏంటంటే నేలకు జీవం వచ్చేలాగా చేస్తుంది. సో మామూలుగా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని యూస్ చేయడం వల్ల నేల అనేది చాలా గట్టిగా అయిపోయింది. సో ఆమ్లత్వం అనేది ఎక్కువ అయిపోయింది నేలలో. కాబట్టి ఈ మనం వర్మీ కంపోస్టింగ్ ద్వారా మనం ఈ సేంద్రియ కర్బనాన్ని అందిస్తే నేలలో చాలా రకాలైన ఉపయోగాలు అనేటివి ఉన్నాయి. సో ఇలా మనము 200 నుంచి 250 కేజీల సేంద్రియ కర్బనాన్ని మనం ఈ ఒక టన్ను వర్మీ కంపోస్ట్ ద్వారా పొందవచ్చు. అలాగే నత్రజని, భాస్వరం, పొటాషియం విలువలు కూడా ఇందులో ముఖ్యంగా ఉన్నాయి. సో నత్రజని విషయానికి వస్తే మనము ఒక టన్ను వర్మీ కంపోస్ట్లో 15 నుంచి 20 కిలోల నత్రజని అనేది అందుతుంది. అలాగే భాస్వరం ఒక 5 నుంచి 15 కేజీల వరకు భాస్వరం, అలాగే ఒక 5 కేజీల వరకు 5 నుంచి 10 కేజీల వరకు పొటాషియం కూడా మనకి ఈ వర్మీ కంపోస్టింగ్ ద్వారా అందుతుంది. అలాగే మనకి సెకండరీ న్యూట్రియంట్స్ కూడా కాల్షియము ఒక 8 నుంచి 10 కిలోలు, మెగ్నీషియము, అలాగే సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకి చాలా తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. కానీ మొక్కలు మంచిగా పెరగడానికి సూక్ష్మ పోషకాలు కూడా చాలా కీలకమైన పాత్రని పోషిస్తాయి. సో ఈ సూక్ష్మ పోషకాలు ఏంటంటే జింక్, కాపర్, ఐరన్, సో సల్ఫరు ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా ఈ వర్మీ కంపోస్ట్లో లభ్యమవుతున్నాయి. సో ఇన్ని పోషకాలతో నిండిన ఈ వర్మీ కంపోస్ట్ రైతుకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మంచి మొక్కల పెరుగుదల అనేది కూడా బాగుంటుంది. మొలక శాతం అనేది కూడా మంచిగా ఉండి రైతుకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మనకు వర్మీ కంపోస్ట్ అనేది నేలపై ఎలా ప్రభావం చూపుతుంది అంటారు? ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లుగా మనము వర్మీ కంపోస్ట్ కొంచెం అంటే మనం వర్మీ కంపోస్ట్ ఎప్పుడైతే అప్లై చేస్తామో దాని నేలలో సరైనంత తేమ ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ తేమ ఉన్నప్పుడు వర్మీ కంపోస్ట్ అనేది నేలలో మంచిగా లాభం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్మీ కంపోస్ట్ నేలలో అప్లై చేసినప్పుడు
మనము ఈ పోషకాలు అనేటివి మెల్లగా మొక్కకు అందుబాటులోకి వస్తాయి. సో మెల్లగా ఈ పోషకాలు అందుబాటులోకి వచ్చి దీర్ఘకాలికంగా మొక్కల మొలక శాతానికి కానీ అలాగే పెరుగుదలకి కానీ ఇది తోడ్పడడం అనేది జరుగుతుంది. అలాగే వీటి కణాలు అనేది చిన్నగా ఉండి అవి ఎక్కువ విస్తీర్ణం ఉండేసరికి ఈ పోషకాలు కూడా అది లభ్యమయ్యే స్థితి ఎక్కువగా ఉంటుంది నేలలో. సో అలా ఈ పోషకాలని మొక్కకు అనేది అందించడం అనేది జరుగుతుంది. అలాగే మొక్కలో ఇది నేలని గుల్లబారిస్తుంది కాబట్టి గాలి ప్రసరణ కూడా మంచిగా జరుగుతుంది. సో గాలి ప్రసరణ అలాగే తేమ శాతం కూడా వర్మీ కంపోస్ట్ అప్లై చేసిన నేలలో తేమ శాతం కూడా బాగుండి సో ఈ స్ట్రెస్ని కూడా మంచిగా టాలరేట్ చేసుకుంటుంది. అలాగే భూసారాన్ని కూడా బాగా పెంచడానికి అవకాశం ఉంటుంది. మనకు వర్మీ కంపోస్టింగ్కి సంబంధించి సాధారణ సమస్యలు ఏవి అంటారు? సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే రైతులు ఒక చిన్న తరహా వర్మీ కంపోస్టింగ్ యూనిట్ అనేది పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ వానపాముల బెడ్స్కి ఈ వర్మీ బెడ్స్కి మనము షెడ్ అనేది నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఒక షెల్టర్ అనేటిది ఇవ్వాలి. ఎందుకంటే నీడకి అది వానపాములు చల్లదనం కోరుకుంటుంది కాబట్టి ఎండను తట్టుకోలేవు కాబట్టి వాటికి ఒక నీడను అనేటిది ఇవ్వాలి. అలాగే అధిక ఉష్ణోగ్రతలకి కూడా వాటి క్రియాశీలత అంత బాగుండదు కాబట్టి వాటికి ఉష్ణోగ్రతలు కూడా ఒక 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వానపాములు పక్షుల బెడద నుంచి కాపాడడానికి అలాగే ఈ ఎలుకలు వీటి నుంచి కాపాడడానికి మనం ఒక మెష్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్మీ షెడ్ ఎక్కడైతే పెట్టుకుంటున్నామో దానికి చుట్టూ ఒక మెష్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే ఈ వానపాములని ఈ పక్షుల బెడద నుంచి వీటి నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా ఈ వర్మీ వాష్కి సంబంధించి అది ఎట్లా తయారు చేయాలంటారు? సో మనం ఈ వర్మీ కంపోస్టింగ్ అంటే అది ఎరువు సాలిడ్ ఫామ్లో ఉంటుంది. సో ఈ వర్మీ వాష్ విషయానికి వస్తే మనము దీనికోసం ఒక ప్రత్యేకమైన డ్రమ్మును అనేది తీసుకోవాలి. సో ఈ డ్రమ్ములో మనం చూసుకున్నట్లయితే ఈ డ్రమ్ముకి ఒక మనం కింద లేయర్లో ట్యాప్ అనేది అమర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వర్మీ వాష్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ డ్రమ్కి ఒక ట్యాప్ అనేది అమర్చుకోవాల్సి ఉంటుంది. దాని కింద మనం వర్మీ వాష్ ఎక్కడైతే సేకరిస్తామో అక్కడ ఒక పాత్రను అనేది పెట్టుకొని మనం వర్మీ వాష్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ డ్రమ్లో కనుక మనం చూసుకున్నట్లయితే మొదటగా మనము ఒక లేయర్ కంకర అనేది వేస్తాము. అంటే పెద్ద సైజు గల కంకర రాళ్ళు అనేది మనం ఒక 10 సెంటీమీటర్స్ వరకు వేస్తాము. ఆ తర్వాత చిన్న సైజు గల కంకర రాళ్ళు నెక్స్ట్ లేయర్గా మనము వేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం వేసుకున్న తర్వాత ఒక లేయర్గా ఇసుకను వేసుకోవాలి. సో ఇలా ఇసుకను వేసుకున్న తర్వాత మనం ఏదైతే మనం పాక్షికంగా కుళ్ళిన మన వర్మీ కంపోస్ట్కి ఎలాగైతే ప్రీ డికంపోజిషన్ అనేది చేసుకుంటామో సో దీనికి కూడా అలాగే పాక్షికంగా కుళ్ళిన పేడని అలాగే పంట వ్యర్థాలని మనము ఆ డ్రమ్ములో 4వ లేయర్గా వేసుకొని దానికి ఆ ప్లాస్టిక్ ఆ పంట వ్యర్థాల మీద మనము వానపాములను వదలాల్సి ఉంటుంది. సో ఇలా వానపాములను వదిలిన తర్వాత దాని మీద ఒక గోనె సంచిని కప్పుకొని దానిపైన ఆ డ్రమ్ము పైన మనం ఒక మట్టి కుండను లేకపోతే ఒక బకెట్ని అమర్చి దానికి ఒక 4-5 రంధ్రాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాటర్ పడడానికి వీలుగా మనం ఒక ప్లాస్టిక్ బకెట్ని లేదా మన ఒక మట్టి కుండను అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఈ వాటర్ అనేటివి డ్రాప్స్గా మనకి సేంద్రియ వ్యర్థంలో పడడం అనేది జరుగుతుంది. సో ఇలా పడినప్పుడు ఈ ఎర్త్వామ్స్ అనేటివి వానపాములు అనేటివి సేంద్రియ వ్యర్థాన్ని తింటూ ఎరువుగా మారుస్తుంది కాబట్టి ఈ మనం ఏదైతే సప్లై చేసే వాటర్ ఏదైతే ఉంటాయో దాంతోని మిక్స్ అయిపోయి మనకి ఈ ట్యాప్ ద్వారా వర్మీ వాష్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వానపాములు సేంద్రియ వ్యర్థాన్ని తిని దాన్ని కుళ్ళింపచేసి విసర్జించడానికి మంచిగా పోషకాలను అందజేయడానికి ఒక 15 రోజులు టైం అనేది అవసరం పడుతుంది. సో మనం 16వ రోజు నుంచి ఈ వర్మీ వాష్ని కలెక్ట్ చేసుకొని వివిధ పంటలకు అలా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనకి యూరియా కానీ డిఏపి కానీ ఎంఓపి కానీ ఇలాంటి రసాయనాలు వాడుతున్నప్పుడు వెంటనే మనకు పోషకాలు అందుతున్నాయి, కానీ స్పెషల్గా ఈ వర్మీ కంపోస్టే వాడాలి అని ఎందుకు అంటున్నారు? ఓకే మేడం, మనం ముందుగా చెప్పుకున్నట్టు యూరియా డిఏపి ఎంఓపి ఇవి మనము మనకి షాప్స్ నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది.
మనకి ఒక 1500 నుంచి 2000 రూపాయల వరకు మనకు ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా రసాయనాలను ఎందుకు అని అంటే ఒకటి కాస్ట్ దృష్ట్యా వాళ్ళకి తక్కువ కాస్ట్లో వాళ్ళకి యూరియా అనేది రావడం జరుగుతుంది. అలాగే పోషకాలు మనకి దాని నుంచి వచ్చిన పోషకాలు అందించడంతో మొక్క అనేది తొందరగా మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. సో పెరుగుదలలో కానీ దిగుబడిలో కానీ మనకి తొందరగా అనేది కనబడుతున్నాయి. సో రైతులు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రసాయనాలను అనేటిది కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం యూరియా అప్లై చేసుకుంటే మనకి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, యూరియా ఎప్పుడైతే మనం సాయిల్లో అప్లై చేస్తామో ఈ యూరియా మనకి అమ్మోనియం అలాగే నైట్రేట్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అమ్మోనియంగా కన్వర్ట్ అవ్వడానికి మనకి యూరియాస్ ఎంజైమ్ అనేది అవసరం పడుతుంది. సో అలాగే అమ్మోనియం నుంచి నైట్రేట్గా కన్వర్ట్ అవ్వడానికి మనకి నైట్రోజోమోనాస్, నైట్రోబాక్టర్ లాంటి సూక్ష్మజీవులు అనేటివి నేలకి చాలా అవసరం. సో మనం యూరియా ఒకవేళ సాయిల్లో వేసినా కూడా అది మళ్ళీ మొక్క తీసుకునేలాగా పోషకాలను కన్వర్ట్ చేయాలన్నా కూడా మనకి నేలలో సూక్ష్మజీవులు అనేటివి కంపల్సరీ అవసరం. సో ఈ సూక్ష్మజీవులు అనేటివి ఈ యూరియా అప్లై చేసిన యూరియా వల్ల వృద్ధి చెందవు, కేవలం పోషకాలను మాత్రమే అవి అందించగలుగుతాయి. సో అవి అందించడానికి కూడా మనకి ఇలాంటి బ్యాక్టీరియా అనేది అవసరం పడుతుంది. సో అలా మొత్తంగా ఓవరాల్గా మనకి ఈ నేల యొక్క ఈ పోషకాలను అందించే శక్తిని పెరగాలన్నా కూడా మనం ఈ వర్మీ కంపోస్టు అలాగే ఇట్లాంటి ఆర్గానిక్ కంపోస్ట్ని మనం సప్లై చేయాల్సి ఉంటుంది నేలకి. సో ఇదే ప్రధానమైన సాయిల్కి ప్రధానమైన ఎరువుగా పనిచేస్తూ ఉంటుంది. సో అలా యూరియా మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నేల కూడా చాలా గట్టిగా అవుతుంది, నేల మెత్తగా ఉండదు. సో అలాంటప్పుడు ఈ నేలలో ఆమ్లాలు కూడా ఎక్కువైపోతాయి, మనకి సలినిటీ ఆమ్లాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి నేల అనేది గట్టిగా మారుతుంది. సో తక్షణమే మనకి పోషకాలు లభించినా కూడా సేంద్రియ కర్బనం యాడ్ అవ్వకపోవడం వల్ల నేల ఆరోగ్యం అనేది క్షీణించడం అనేది జరుగుతుంది. కానీ ఈ వర్మీ కంపోస్ట్ వేసినప్పుడు ఏంటంటే ఇది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. మనకి సేంద్రియ మనకి పోషకాలను మొక్కలకి మెల్లమెల్లగా అందించడంతో పాటు సేంద్రియ కర్బనాన్ని కూడా ఇది పెంచుతుంది. ఇలా సేంద్రియ కర్బనాన్ని పెంచడం వల్ల ఇది మనం ఒక 4-5 సంవత్సరాలు ఈ వర్మీ కంపోస్ట్ వాడిన తర్వాత రిజల్ట్ రైతుకి తెలుస్తుంది. ఏంటంటే నేల ఆరోగ్యం బాగుంటుంది, పంట పెరుగుదల బాగుంటుంది, మొలక శాతం బాగుంటుంది, అలాగే వాటర్ని మంచిగా హోల్డ్ చేసుకునే శక్తిని పెంచుకుంటుంది. సో ఇలా మంచి మనకి మేలు చేసే సూక్ష్మజీవులు అనేటివి కూడా చాలా వరకు పెరుగుతాయి. సో ఇలా ఈ వర్మీ కంపోస్ట్ అనేది దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనకరమైన ఎరువులాగా మనకి రైతులకు అనేటివి లాభం చేకూరుస్తుంది. అంటే వివిధ పంటలకి వర్మీ కంపోస్ట్ని ఎంత మోతాదులో ఎప్పుడు వాడాల్సి ఉంటుందంటారు? సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ వ్యవసాయ పంటల్లో కానీ ఇలా పూల మొక్కల్లో కానీ లేకుంటే పండ్ల తోటల్లో కానీ కూరగాయల మొక్కల్లో కానీ వివిధ మోతాదుల్లో వర్మీ కంపోస్ట్ అనేది ఇప్పుడు కొంతమంది రైతులకు అవగాహన వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనం వ్యవసాయ ఆధారిత పంటలు కనుక చూసుకున్నట్లయితే మనం వరి, మొక్కజొన్న, జొన్న, కంది, ఇలా మిర్చి, ఇలా ఏ పంటల్లోనైనా కూడా మనము ఈ వర్మీ కంపోస్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో మనము ఈ ప్రధానమైన పంటల్లో కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో మనం 1 టన్ను వర్మీ కంపోస్ట్ వరకు, ఎకరాకు 1 టన్ను వర్మీ కంపోస్ట్ అనేది మనము వాడినట్లయితే మనకి పంట పెరుగుదల అనేది బాగుంటుంది. అలాగే నేలలో కూడా భూసారం బాగా యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కూరగాయల తోటల్లో కూడా 1 టన్ను నుంచి 1.5 టన్నుల 2 టన్నుల వరకు మనము వర్మీ కంపోస్ట్ వేసుకుంటే కూడా ఫలితం చాలా బాగుంటుంది. అలాగే ద్రాక్ష తోటలకి కూడా 1.5 టన్నుల నుంచి 2 టన్నుల వరకు కూడా మనం వేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. అలాగే మనము పండ్ల తోటలు కనుక చూసుకున్నట్లయితే మనం మొక్క నాటే సమయంలో ఈ వర్మీ కంపోస్ట్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది. అలాగే ఆ తోట ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన తర్వాత మనము ఈ వర్మీ కంపోస్ట్ అవసరం అనేది ఎక్కువైపోతుంది. సో మనం ఈ పండ్ల తోటలు కనుక చూసుకున్నట్లయితే నాటేటప్పుడు ఒక 2 నుంచి 3 కిలోలు అలా మొక్క ఏజ్ని బట్టి మనం ఈ వర్మీ కంపోస్ట్ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే 5 సంవత్సరాలు అయితే ఒక 10 కిలోలు, అదే 10 సంవత్సరాలు అయితే మనకి 15 నుంచి 20 కిలోలు ఒక మొక్కకు అనేది దానికి ఇస్తే అది మొక్క అనేది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకి వర్మీ కంపోస్ట్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? సో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా వర్మీ కంపోస్ట్లో ముఖ్యంగా వానపాములను మనం కాపాడుకోవాలి.
సో వానపాములు కూడా అవి కూడా ఒక మనిషిలాగానే అవి శ్వాస తీసుకుంటుంది, కాబట్టి దానికి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. సో ఎప్పుడైతే మనము వాటర్ ఎక్కువ మనకి తగినంత మోతాదులో వాటర్ అందించకుండా ఎక్కువగా నీళ్ళని అందిస్తామో అప్పుడు వాటికి గాలి ఆడక కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోయి గాలి అనేది ఆడక అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ మనం ఆ వర్మీ బెడ్స్ని తేమ శాతం 50% తేమ శాతం ఉండేలాగా మనం తడుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ తేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇందులో. అండ్ అలాగే అధిక ఉష్ణోగ్రతలు కూడా అది హీట్కి స్ట్రెస్కి గురి కాకుండా మనము సమ్మర్లో అయితే రోజుకి మార్నింగ్ ఈవినింగ్ అలా వాటరింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వింటర్లో అయితే మనం 2 రోజులకు ఒకసారి వాటర్ పెట్టుకున్నా సరిపోతుంది. బట్ సమ్మర్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనము వీటికి సరైన తేమ శాతాన్ని కలిగించాలి, అలాగే ఎండకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే pH స్థాయిలు కూడా చాలా అవసరం. ఎప్పుడైతే మనము ఇచ్చిన సేంద్రియ వ్యర్థాలలో ఆమ్లాలు pH స్థాయిలు ఎక్కువగా ఉంటాయో అప్పుడు వానపాములు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనము ఏదైతే వ్యర్థాలను పశువుల పేడను మనం ఏదైతే సేకరిస్తున్నామో అది ముందుగా వర్మీ బెడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోకంటే ముందే మనము బయట చెట్టు నీడలో మనము ఏదైనా నీడకి మనము వీటిని పాక్షికంగా కుల్లబెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్న హీట్ కానీ ఆమ్లాలు కానీ అన్నీ కూడా వెళ్ళిపోయి మనం సేకరించిన సేంద్రియ వ్యర్థం అనేది చల్లబడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ కుల్లబెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు. అలాగే కూడా ఇవి ఎలాంటి రకమైన జీవులకి కూడా వాటి బెడద నుంచి మనం రక్షించాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ చెట్టు నీడలో కానీ టార్పాలిన్ కవర్స్ మీద కానీ మనము షెడ్కి ఎలాంటి బార్డర్స్ లేకుండా మనం ఎప్పుడైతే మనం ఈ వర్మీ బెడ్స్ వేసుకుంటామో అప్పుడు అన్ని రకాలైన జీవులకి వానపాములు అనేటివి గురి అవ్వడం అనేది జరుగుతుంది. పక్షులు కానీ ఎలుకలు కానీ సో వీటిని తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటికి ఒక మెష్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వర్మీ షెడ్కి కంప్లీట్గా ఒక మెష్ అనేది మనం ఇచ్చినట్లయితే మనం ఈ వానపాములను కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం యూరియా వేస్తున్నాం, మనం మొక్కలకు నిజంగా మట్టిలో ఉన్న మొక్కలకి ఈ సూక్ష్మజీవులకు సంబంధించి నత్రజని నిజంగా అంటే చేరుతుందంటారా మొక్కలకి? సో మనం ఎప్పుడైతే మనం ఈ యూరియా అనేది ఎరువును మనము వేస్తున్నామో సో ఈ యూరియా మనకి అమ్మోనియంగా నైట్రేట్గా కన్వర్ట్ అవ్వాలి. సో అలా కన్వర్ట్ అయిన తర్వాత అది మొక్క అనేది నత్రజనిని తీసుకునే ఫామ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే యూరియాను వేస్తామో అది మ్యాక్సిమం ఒక 70% మనకి గాలిలో అంటే వోల్టలైజేషన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, గాలి వాయువులో కలవడానికి. అలాగే పర్కులేషన్ అయిపోతుంది, కింద గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో ఇలా 70% వరకు లాసెస్ అనేటివి ఉంటాయి. సో అలాగే 30% ఒక మొక్కకి మనం అందజేయాలి అనుకుంటే ఇందులో సూక్ష్మజీవులు అనేటివి కంపల్సరీ అవసరం. దానికి స్పెసిఫిక్గా కొన్ని సూక్ష్మజీవులు అంటే నైట్రోసోమోనాస్ కానీ నైట్రోబ్యాక్టర్ కానీ ఇవన్నీ మనకి నేలలో ఆల్రెడీ వృద్ధి చెందితే కనుక లేకపోతే మనం ఈ కంపోస్ట్ ద్వారా ఇస్తే కనుక అది మంచిగా మన ఈ లభ్యమైన నత్రజనిని మొక్కలకు అందించడానికి అవకాశం ఉంటుంది. మనం అంటే వాతావరణ మార్పుల పరిస్థితులకి ఈ వెర్మీ కంపోస్ట్కి ఏమైనా సంబంధం ఉందా, దాంతో సంబంధం ఉందా? అయితే మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఈ వర్మీ కంపోస్టింగ్ అనేది చాలా రకాలుగా నేలకు మేలు చేస్తూ ఉంటుంది. సో నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ ముఖ్యమైన మన ఎరువుగా ఈ వర్మీ కంపోస్టింగ్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదేంటంటే నేలలో ఎక్కువ మనకి వాటర్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఈ డ్రాట్ పరిస్థితులు ఎప్పుడైతే కరువు పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కూడా ఈ పంటలు ఈ పరిస్థితులను వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మనకు పోషకాలు కూడా ఈ వర్మీ కంపోస్ట్ నుంచి ఎక్కువగా లభ్యమైపోయి మొక్కలు కూడా మంచిగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే హీట్ టాలరెన్స్ కూడా మనకి వాతావరణానికి అనుకూలంగా ఈ క్లైమేట్ సెన్సిటివిటీ కూడా తట్టుకునే రకంగా మనకి ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా మనం మొక్కలను తయారు చేయగలిగే శక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనకి వర్మీ కంపోస్ట్ అనేది హెవీ మెటల్స్ కానీ సాయిల్ టాక్సిసిటీ దీనిపైన ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు ఈ నేలలో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి హానికరమైన లోహాలు కూడా కొన్ని ఉంటాయి. మనకి లెడ్, క్యాడ్మియం ఇలాంటి హానికరమైన లోహాలు అనేటివి కూడా ఉంటాయి. సో ముఖ్యంగా మనం వర్మీ కంపోస్ట్ వేసినప్పుడు అందులో మనకి ఉపయోగకరమైన కొన్ని సూక్ష్మజీవులు అనేటివి సో వీటిని ఈ లోహాలను బంధించి
మొక్కకి ఇమ్మొబిలైజేషన్ అనేది చేస్తుంది. అంటే మొక్కలు వాటిని మొక్కలు వాటిని తీసుకోకుండా ఇవి జాగ్రత్త పడతాయి అన్నమాట. సో ఇలా మనం ఈ హానికరమైన ఇవి ఏవైతే ఉన్నాయో, లోహాలు ఏవైతే ఉన్నాయో మొక్క వేర్ల ద్వారా మొక్క తీసుకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఇలాంటి వాటిని కూడా మనం ఈ వర్మీ కంపోస్టింగ్ ఎరువు ద్వారా మనము అరికట్టవచ్చు. అలాగే మంచి పంట పెరుగుదలకి కూడా మనం తోడ్పాటును అందించవచ్చు. ఇప్పుడు భవిష్యత్తులో వర్మీ కంపోస్ట్ వ్యవసాయంలో ఎలాంటి స్థానం ఉండబోతుంది అంటారు? సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత తరుణంలో మనము చాలా వరకు అవగాహన సదస్సులు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి, అంటే సేంద్రియ వైపు సాగు వైపు మొగ్గు చూపాలి, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలి, రసాయన ఎరువుల మీద ఖర్చు తగ్గించుకోవాలి, అలాగే ఈ రసాయన ఎరువుల వల్ల మట్టి ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా వివిధ అవగాహన సదస్సుల ద్వారా మనం రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది రైతులు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు, సేంద్రియ వ్యవసాయం వైపు, కంపోస్ట్ అంటే ఏంటి, మాన్యూర్స్ అంటే ఏంటి, వీటి మీద చాలా వరకు అవగాహన అనేది పొందారు. సో ఇప్పుడున్న తరుణంలో మనకి సేంద్రియ వ్యవసాయానికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి, సో మనం ఈ రసాయనాలు వాడి నేల ఆరోగ్యాన్ని క్షీణింపకుండా ఈ సేంద్రియ ఎరువులు వాడి సో మట్టికి మంచిగా భూసారాన్ని పెంచి, అలాగే వాటిలో లభ్యమయ్యే పోషకాలను కూడా మనము మొక్కకు అందుబాటులో అయ్యేలా చేస్తే మనకి భూసారాన్ని కాపాడుకుంటాం. అలాగే సస్టైనబుల్ ఫార్మింగ్ అంటున్నాం. సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది కూడా మనకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకి మార్కెట్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి కూడా డిమాండ్ బాగా ఉంది. సో ఇప్పుడున్న తరుణంలో కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ వర్మీ కంపోస్ట్ అనేది కూడా ఒక ప్రధానమైన ఎరువుగా, ఒక సస్టైనబుల్ ఫార్మింగ్కి ప్రధానమైన మార్గంగా, ఒక ప్రక్రియగా మనము రైతులు అనేది ఎంచుకోవడానికి ఇది ఒక మంచి టెక్నాలజీ అనుకోవచ్చు. మంచి బయోటెక్నాలజీగా ఇది ముందుకు రావడం అనేది జరుగుతుంది. అలాగే చాలామంది యువత కూడా, అంటే వ్యవసాయం చేసుకునే యువత, అలాగే రూరల్ యూత్ అనే వాళ్ళు కూడా దీన్ని చాలా వరకు స్వయం ఉపాధిలాగా చేపడుతున్నారు. అంటే రైతులకు ఎవరికైతే పాడి పశువులు ఉన్నాయో, సో అలా ఉన్నవాళ్ళు ఈ రైతులు వాళ్ళ పొలానికి, అంటే వాళ్ళ పంటలకు అవసరమైనంత ఈ వానపాముల ఎరువును తయారు చేసుకోవడమే కాకుండా మిగతా రైతులకి ఈ నాణ్యమైన ఎరువును సప్లై చేయడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా, అలాగే వాళ్ళ పంటల దిగుబడి వాళ్ళు పెంచుకుంటూ, అలాగే సాగు ఖర్చులు తగ్గించుకుంటూ, అలాగే ఆదాయం పొందడానికి కూడా, మంచి ఆదాయం పొందడానికి కూడా మనం ఈ వర్మీ కంపోస్టింగ్ అనేది మంచి ప్రక్రియలాగా, సాంకేతికతలాగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు వర్మీ కంపోస్టింగ్ కానీ స్వయం ఉపాధి మార్గానికి సంబంధించి రైతులకు చివరగా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? సో మనం ముందుగా వర్మీ కంపోస్ట్ మనకి ఈ అన్ని వనరులు కూడా వర్మీ కంపోస్టింగ్కి ఏవైతే మనకు కావాలో అవన్నీ కూడా రైతులకు అందుబాటులోనే గ్రామీణ ప్రాంతాల్లో అనేటివి ఉన్నాయి. సో కాబట్టి మనకి ఇది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా రైతుకు చాలా ఈజీ అని చెప్పుకోవాలి. ఏంటంటే మనకి ఒక యూనిట్ లాగా ప్రారంభించాలి అంటే, మనకు ఒక సంవత్సరానికి ఒక 5 లక్షల ఆదాయం రావాలి అని ఒక స్మాల్ స్కేల్ యూనిట్ లాగా మనం ప్రారంభించాలి అనుకుంటే, మనం మాట్లాడుకున్నట్లుగా ఒక 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 3 నుంచి 4 అడుగుల వెడల్పు, అలాగే 1.5 నుంచి 2 అడుగుల ఎత్తు గల వర్మీ బెడ్స్ని మనం ఒక షెడ్ కింద ఒక 20 బెడ్స్ అనేటివి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే, మనం ఒక బెడ్ నుంచి కూడా మనం 1 టన్ను వరకు ఉత్పత్తి చేయగలుగుతాం. అంటే ఒక సైకిల్కి మనము 20 టన్నుల ఉత్పత్తి అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ షెడ్కి మనం ఇలా 20 బెడ్స్ని మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు మ్యాక్సిమం ఒక మంచి నాణ్యత గల మనం ఇలా వాడుతూ మనం చేయాలన్నా కూడా మినిమం ఒక 8 లక్షల వరకు మ్యాక్సిమం ఒక 8 లక్షల వరకు రైతు ఖర్చు అవుతూ ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్పండి. నా పేరు గాయత్రి. గాయత్రి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనతో పాటు సాధ్వి గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. గాయత్రి గారు మీ ప్రశ్న అడగండి. ఓకే మేడం. ఇప్పుడు హలో చెప్పండి గాయత్రి గారు.
జపాన్లోని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు కదా, జపాన్ కంట్రీస్ ఇలా ఫారిన్ కంట్రీస్ లోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. అలానే పంటలు కూడా చాలా బాగా సంరక్షించుకుంటారు. మన ఇండియాలో మాత్రమే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసి పంటలు పండిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఎందుకు ఇలాగా జరుగుతుంది? కంట్రీస్ లో లాగా అలా కేర్ తీసుకుని ఎందుకు ఇండియాలో అలా పంటలు పండించడం లేదు? ఈ ప్రాబ్లం ఇండియాకే ఎందుకు వచ్చింది? కంట్రీ లాగా ఎప్పుడు ప్యూరెస్ట్ ఫుడ్ ఇండియాకి ఎందుకు దొరకట్లేదు? ఇండియాలో మాక్సిమం మొత్తం కల్తీ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. రైస్ కూడా కల్తీగానే ఉంటుంది, అలానే గోధుమలు ఇవన్నీ కల్తీగానే ఉంటున్నాయి అన్నమాట. ఇలా ఇండియాలో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? ఎందుకు రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయలేకపోతున్నారు? ఈ విషయం మనం అందరం బుక్స్ లోనే చదువుతున్నాం, కానీ ఇది నిజంగా అయితే అప్లై జరగట్లేదు. చాలా తక్కువ ప్లేసెస్ లోనే జరుగుతుంది. మాక్సిమం యాడ్స్ కూడా టీవీలోని ఇలాగా పెస్టిసైడ్స్ ఇలా చాలా వరకు విషపూరితమైన మందుల గురించి మాత్రమే టీవీలోని చెప్తున్నారు. రైతులు ఎలా వాడండి అలా వాడండి అని చెప్తున్నారే కానీ స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫార్మింగ్ లో మాత్రం ఇలా జరిగే అవకాశం అయితే ఇండియాలో రానే రాదని నా అభిప్రాయం. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, అవేర్నెస్ అనేది ఎలా పెంచాలి? నేను కూడా ఒకసారి జపాన్ విజిట్ చేయడం జరిగింది. అప్పుడు వారి రిలేటివ్స్ ఉన్నారనమాట, వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. అలానే నేను కొంతమంది జపానీలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. అలానే ఎర్త్ వామ్స్ ఇలా వంటగదిలో వచ్చి వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళు చాలా సింప్లిఫైడ్ గా చక్కగా అయితే చేయగలుగుతున్నారు పంటని. కానీ మా ఊర్లో అయితే అస్సలు అలా జరగడం లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అన్న మాటని అస్సలు ఎవరు పట్టించుకోవడం లేదు. అలానే కొంతమంది అయితే యూట్యూబర్స్ కావాలని ఇలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ బెస్ట్ అని ఇలా వీడియోస్ చేస్తున్నా కూడా రైతులు అవేర్నెస్ తీసుకురావట్లేదు. చాలా మంది యూరియా కావాలి, ఇలాగే యూరియా ఇలాంటివి వేస్తే మాత్రమే పంట పండుతుంది అని అయితే రైతులు అనుకుంటున్నారు. కానీ ప్రాచీన పద్ధతిలో అయితే ఆవు పేడ, చక్కనైన ఆవు పేడ, అలానే వంటగదిలోంచి వచ్చిన కూరగాయలు వేస్ట్ పదార్థాలతోనే ప్రాచీన కాలంలో అయితే పంటలు పండించేవారు. ఓకే అండి గాయత్రి గారు, ఇప్పుడు సాధ్వి గారు విన్నారు, ఆవిడ మాట్లాడతారు. ఓకే అండి, గాయత్రి గారు మంచి ప్రశ్న. యాక్చువల్గా మీ ఉద్దేశం కూడా మంచిదే. అంటే వేరే దేశాలలాగా ఎందుకు ఇక్కడ సేంద్రియ వ్యవసాయం అనేది చాలా తక్కువగా ఉంది అని మంచి కన్సర్న్ అనేది రేస్ చేశారు. కానీ దీని వెనకాల కొంత బ్యాక్గ్రౌండ్ అనేది ఉందండి. మన దేశంలో మనకి హరిత విప్లవం అనేది మొదలైంది. ఎందుకంటే ఈ హరిత విప్లవం కంటే ముందు కూడా మనకి డ్రాట్ పరిస్థితులు, దిగుబడులు అనేటివి చాలా తక్కువ వచ్చాయి. సో ఆ తర్వాత మనము ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ అని కెమికల్ ఫార్మింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, దిగుబడులు అనేది పెంచడానికి. సో ఈ క్రమంలో రైతులు దిగుబడులు పెంచే క్రమంలో కంటిన్యూస్గా కెమికల్ ఫర్టిలైజర్కి వాళ్ళు అలవాటు పడడం అనేది జరిగింది. సో రీసెంట్గా కూడా మనము ఈ ఫర్టిలైజర్స్ తగ్గించి మన గవర్నమెంట్ కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమని కూడా చాలా అవగాహన సదస్సులు అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి నేలలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నేలలో ముఖ్యంగా సేంద్రియ కర్బనం అనేది ఉండాలి. మినిమం ఒక 0.5% కంటే ఎక్కువ ఉంటే ఆ సేంద్రియ కర్బనం అనేది మంచిగా అది ఉన్నట్టు. దీనికి ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టు పశువుల పేడ, గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పశువుల పేడ, అలాగే పంట వ్యర్థాలను ఉపయోగించి మంచి ఎరువుగా మనము తీసుకొని మనము పంటలకు వేసుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. సో చాలా వరకు మనకు చాలా ఏళ్ళ నుంచి కెమికల్ ఫార్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తక్షణమే నేలలు పునరుజ్జీవించుకోవాలంటే టైం అనేది పడుతుంది. సో టైం అనేది పడుతుంది కాబట్టి ముఖ్యంగా మనము రైతులు చిన్నగా మనకి అంటే ఇప్పుడు కొంత కెమికల్ ఫార్మింగ్ అలాగే కొంత వరకు సేంద్రియ ఎరువులు పాటించినప్పుడు దిగుబడులు తగ్గకుండా మనం కొంతవరకు నేలను సజీవంగా ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా మనం ఈ సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపాలని మేము వివిధ రకాలైన అవగాహన సదస్సులు అనేది కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. సో నేల చాలా వరకు ఆరోగ్యం ఈ కెమికల్ ఫర్టిలైజర్స్తో పాడైపోయింది కాబట్టి రిజల్ట్స్ అనేటివి చాలా నెమ్మదిగా ఉంటాయి. ఒక 3 సంవత్సరాలు కనుక మనకి ఆర్గానిక్ ఎరువులు కనుక మనము సాయిల్కి అప్లై చేసినట్లయితే
మనకి క్రమక్రమంగా దిగుబడులు అనేటివి పెరుగుతాయి. అంటే స్టార్టింగ్ 1 ఇయర్ మనకి ఈ దిగుబడులు తక్కువ వచ్చినా కూడా దీర్ఘకాలికంగా అంటే ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత నేలలో మంచిగా సేంద్రియ కర్బనం అనేది పెరిగి అలాగే సూక్ష్మజీవులు అనేటివి కూడా పెరిగి మనకి మంచి దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మీరు ఈ మంచి అంశాన్ని కూడా ఈ సందర్భంగా లేవనెత్తినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్మీ కంపోస్టింగ్ స్వయం ఉపాధి మార్గం ఎలా చేసుకోవాలి అంటే రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు డాక్టర్ సాధ్వి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మన రైతు మిత్ర కార్యక్రమంలోని అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.